బండి అనే ప్లేస్లో ఈఎంఐకి కాయిన్స్ ఇచ్చాం. కారు అనే ప్లేస్లో ఈఎంఐకి కాయిన్స్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్లు లేవు కాబట్టి ఓచరే వస్తుంది కాబట్టి గిఫ్ట్ ఓచర్ బోనస్ కాయిన్స్ కింద మీకు అవే అలాగే ఎంతకుముందు ఎలా ఉన్నాయి అలాగే వస్తాయి. గిఫ్ట్ ఓచర్కి బోనస్ కాయిన్స్ చూసుకోండి, అవేవి మారు, నెల వస్తాయి. అంటే మీరు విన్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించిన బోనస్ కాయిన్స్ కూడా మీకు ఇస్తున్నాను. అంతేగాని ఈఎంఐలు అనేది ఉండదు. ఇంకా దాన్ని మీరు మర్చిపోండి. అంటే మనం ప్రతిఫలం గతంలోలాగే ఏది మారలేదు. మీకు వచ్చే క్యాష్ మారదు, మీకు వచ్చే సెలవులు కాయిన్స్ మారవు. యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి అవన్నీ, అవి ఏమి చేంజ్ కావు. కానీ మనం ఆ పేర్లు ఫోను, బైకు, కారు అనే పేర్లు ఉండవు. అలాగే ప్రధానంగా నేను చెప్పినట్టుగా పిక్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోలు కానీ, వాయిస్ రికార్డులు కానీ ఎవరైనా పెడితే, ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఆ బోనస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆగిపోతాయి. దానికి రికమెండేషన్ కూడా ఉండదు. ఎవరి చేత మీరు చెప్పించినా, ఎవరు చెప్పినా అవి తిరిగి ఓపెన్ కావు. మీకు ఏం చెప్తున్నాను, తీసుకోండి, హ్యాపీగా వాటిని మీరు ఖర్చు పెట్టుకోండి, ఆనందించండి, సూపర్. బట్ వాటిని పబ్లిసిటీ చేయకండి. అలా చేయకుండా హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే మనం హ్యాపీగా తెచ్చుకున్న దాన్ని కూడా మనం బయటికి ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి పని చేయొద్దు. అలా ఎవరైనా చేస్తే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ బోనస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ వస్తున్నవి అవి పూర్తిగా ఆగిపోతాయి ఆ అకౌంట్లో. అది చూసుకోండి. అది ఎక్కడ మీరు చేయరని, మీ కింద వాళ్ళ చేత చేయించరని నేను ఆశిస్తున్నాను. మీ జూనియర్ అలా చేసినట్లయితే మీ తనకి సీనియర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, సంతోషంగా మీరు తీసుకోండి. నెల జీతం తీసుకుంటున్నారు ఒక ఎంప్లాయ్, నాకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుందని ఎక్కడైనా చెప్తున్నారా? లేదు. ఒక వ్యాపారం చేస్తున్నారు ఒకరు, నాకు ఇంత లాభం వస్తుంది అని ఎవరికైనా చెప్తున్నారా? లేదు. అలా ఏదైనా మనకి ఒక లాభం వచ్చినప్పుడు లేదా ఒకటి ఏదైనా మనం ఇలా సంపాదన పొందినప్పుడు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు హ్యాపీగా దాచుకొని మీ పిల్లలకి, మీ భవిష్యత్తుకి జాగ్రత్త పరుచుకోండి. నేనేమంటున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను పబ్లిసిటీని కోరుకోను, హడావిడిని కోరుకోను. మీరు సంతోషంగా ఉండడం అనే ఒకే ఒక పాయింట్ మీద నేను పనిచేస్తున్నాను. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా ఓచర్ 1 7,000, ఓచర్ 2 15,000, ఓచర్ 3 1 lakh. ఓచర్ 2కి మంత్లీ వచ్చేటువంటి ఏవైతే ఈ బోనస్ కాయిన్స్, ఓచర్ 3 మంత్లీ వచ్చే బోనస్ కాయిన్స్ యాజ్ ఈజ్ వస్తాయి. దీన్ని అర్థం చేసుకోండి. నేను మళ్ళీ దాని మీద ఎవరైనా అలా పబ్లిసిటీ చేశారని ఆపేస్తే దాని గురించి ఒక్క సీనియర్ కూడా నన్ను అడగవద్దు. అడిగితే మీవి ఆగిపోతాయి. నేను ప్రశాంతంగా ఆనందంగా ఉండను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను కోరుకునేది నా కుటుంబ సభ్యుల ఆనందం.
దాన్ని మళ్ళీ బయట చెప్పవసరం లేదు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మరికొన్ని విషయాలతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ.